నమస్కారం. నా పేరు హర్షిత్ అండి. నేను జర్మనీలో మాస్టర్స్ ఫినిష్ చేశాను. మాస్టర్స్ ఫినిష్ చేసి పిహెచ్‌డీ ఎన్రోల్ అయ్యాను. బట్ నేను జర్మనీలో నా ఎక్స్పీరియన్స్ వల్ల నాకేం తెలిసొచ్చింది అంటే, వాట్ ఎవర్ ద వే మన ఎడ్యుకేషన్ ఎలా ఉందో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మా నాన్నగారు స్కూల్ నడుపుతున్నారు, తేజ స్కూల్. బట్ అక్కడ ఒక 1200 మంది పిల్లలు ఉంటారు. సో యూజువల్గా ఇప్పుడు మీరు ఎలాంటి ఫారిన్ కంట్రీస్ చూసినా ఒక స్కూల్లో మ్యాక్సిమం 200 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉండదండి. ఎందుకు అంటే పిల్లలకి న్యాయం జరగాలి అంటే ఆల్మోస్ట్ టీచర్ స్టూడెంట్ రేషియో అనేది చాలా తక్కువ ఉండాలి. అంటే 1:10 ఉంటే బెటర్. సో మనము కూడా అదే చేస్తున్నాం. ఇక్కడ విద్యాపీఠ ఎందుకు పెట్టాము అంటే అలాంటి రేషియో అందించడానికి పెట్టాము. యూజువల్గా బయట కంట్రీస్లో అన్ని స్కూల్స్ చూస్తే పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి, ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పటికీ అలాంటి ఎడ్యుకేషన్ క్వాలిటీగా మనం నడపడానికి మినిమం స్ట్రెంత్తోనే మనం ప్రైవేట్లో కూడా తీసుకొస్తున్నాం అనమాట ఇలాంటి విధానం. సో మేజర్ థింగ్ ఏంటంటే దీంట్లో క్లస్టర్ రూమ్స్ అన్నట్టు ఉంటాయి. సో సబ్జెక్ట్ రూమ్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే టీచర్ ఎప్పుడూ మారదు. సో క్లాస్ రూమ్ని వాళ్ళు తగినట్టుగా ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు. పిల్లవాడు మ్యాథ్స్ రూమ్కి వస్తే నేను మ్యాథ్స్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది వాడికి, సైన్స్ రూమ్ వెళ్ళినప్పుడు సైన్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ని పిల్లలు ఉండి టీచర్లు మారేటప్పుడు మనం క్రియేట్ చేయలేము. సో పిల్లలు కూడా వాళ్ళకి ఈచ్ 1.5 అవర్కి వాళ్ళు క్లాస్